తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో విచారించనుంది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ రేవంత్ ఓ పిటిషన్ వేశారు. రేవంత్ దాఖలు చేసిన పిటిషన్తో పాటుగా మరికొన్ని పిటిషన్లు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ పిటిషన్లు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాను ధర్మాసనం విచారిస్తుంటే అందులో ఒక న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొందనే విషయం తెలిసిందే. దీంతో ఆ పిటిషన్ల విచారణ ఫిబ్రవరి నెలకు వాయిదా వేశారు. 2015లో అంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు నమోదైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు 50 లక్షల లంచం చూపినట్టుగా ఆరోపణలొచ్చాయి. తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నామినీ నేమ్ నరేందర్ రెడ్డి మద్దతు కోసం ఈ లంచం ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ పట్టుకుంది. మే 31వ తేదీన రేవంత్ డబ్బు కట్టడంతో పట్టుబడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డితో పాటుగా మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారందరికీ బెయిల్ మంజూరయ్యింది. 2015 జూలైలో రేవంత్ రెడ్డి ఇతరులపై ఛార్జ్షీట్ దాఖలైంది. నిందితులకు సంబంధించి తమ వద్ద గట్టి ఆధారాలున్నాయని, అడ్వాన్స్గా 50 లక్షలు లంచమిస్తుంటే జరిగిన సంభాషణ ఆడియో లేదా వీడియో రూపంలో ఉన్నట్టుగా ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తే జ్యూరిస్డిక్షన్ ఏసీబీకి లేదని రేవంత్ రెడ్డి వాదించారు. ఇదే వాదనతో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ కొట్టేస్తుంది. ఈ తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన పిటిషన్ విచారణకు వచ్చింది. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో కాంగ్రెస్ వర్గాలతో పాటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.